నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, అమ్మవారికి సంబంధించి, ముఖ్యంగా లలిత అమ్మవారికి సంబంధించిన యోగిని గణాలు ఏంటి, వాటి గురించి మాట్లాడుకుందాం. అమ్మవారి యోగిని గణాలు, అమ్మవారి దగ్గర ఉండే గణాలు 64 కోట్ల మంది దేవతలు. 64 కోట్లు. బాబా. ఈ 64 కోట్ల మంది దేవతలు కూడా ఒకేసారి లలితా సహస్రనామ స్తోత్రాన్ని కాశీలో ఆకాశవాణి రూపంలో పఠిస్తే భాస్కర్ రాయలు వారు రాసుకొని దానికి భాష్యాన్ని రచించారు. ఇప్పుడు అంటే సాక్షాత్తు దేవతలే అమ్మవారి ఆదేశం మేరకు వాళ్ళు పఠించారు. వసిన్యాది వాగ్దేవతలు, 64 కోట్ల మంది యోగిని గణాలు. అంటే గణాలు అంటే వీరంతా కూడా దేవతలే. ఓకే, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ మనందరికి తెలిసిన దేవుళ్ళు దేవతలేనా, ఇలా వసిన్యాది వాగ్దేవతల్లాగా తెలియని వారా వాళ్ళంతా? తెలిసిన వాళ్ళే, అంటే కొంచెం డీప్ గా వెళ్తే ఉపాసకులకు తెలుస్తుంది వాళ్ళ పేర్లు. మనం గతంలో చెప్పుకున్నాం కదా. అవును అవును. అరుణ, విమల, జయిని, అట్లా ఓకే, అలా దేవతల పేర్లు కానీ అందరికి బహిర్గతంగా ఉండదు, తెలియదు. ఉపాసకులు ఉపాసన చేసే వాళ్ళకి తెలుస్తుంది. అంటే సాక్షాత్తు దేవతలే పఠించారు ఒక రకంగా, అది అమ్మవారి ఆదేశం అయినప్పటికీ. మరి ఇప్పుడు అమ్మవారి దయ వల్ల అందరము పఠిస్తున్నాము, వింటున్నాము, మాట్లాడుకుంటున్నాము. పఠిస్తున్నప్పుడు అంటే ఏదైనా వైబ్రేషన్, కొంతమంది అంటూ ఉంటారు ఏదో ప్రకంపన, ఏదో తెలియని ఒక వైబ్రేషన్ కలిగింది అని చెప్పి. నిజంగా అలా ఒకేసారి ఇంతమంది పఠిస్తున్నారు అనుకోండి ఒక దగ్గర, దానివల్ల ఆ వైబ్రేషన్ కి అమ్మవారి రూపం ఏమైనా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందా, ఒక ఆరా రూపంలో ఏదన్నా? ఖచ్చితంగా. మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని స్వరయుక్తంగా, రాగయుక్తంగా, ఉచ్చారణ దోషం లేకుండా, పద విభజన ఎక్కడ ఎలా చేయాలో కరెక్ట్గా మీరు కనుక చేసినట్టయితే ఆ స్తోత్రం నుంచి వచ్చే మీరు చదివే శబ్ద తరంగాల నుంచి కాంతి తరంగాలు ఉత్పన్నమై వాటిని కనుక మీరు ఇన్ఫ్రారెడ్ కెమెరాలో షూట్ చేస్తే శ్రీచక్రాకారాన్ని పొందుతాయి అవన్నీ కూడా. అంటే ఇది ఎప్పుడైనా ఎక్కడైనా జరిగినట్టుగా? ఎక్కడ గురుగారు? జరిగింది, చాలా చోట్ల చాలా మంది ప్రయోగాలు చేశారు, చూశారు. కానీ చాలా మంది ఇట్లా అమ్మవారికి సంబంధించిన కెమెరాల్లో బంధించలేము, కనిపించవు అని అంటూ ఉంటారు కదా. ఈ శబ్ద తరంగాలు అంటే శ్రీచక్ర రూపమే కదా, రేఖామాత్రంగా ఉండే శ్రీచక్ర రూపంలో ఏర్పడతాయి ఆ రేఖలన్నీ కూడా. ఇవి చాలా సార్లు ప్రూవ్ అయింది, చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు. అంటే ఇవి అందరూ వాటి జోలికి వెళ్ళరమ్మా. ఇప్పుడు నాకు సందేహం లేదు, నేనెందుకు అది ఏ రూపం చెందుతాయో నేను అమ్మవారి రూపంగా నేను భావించి నేను స్తోత్రం చేస్తాను. ఇవి ఏ రూపం పొందుతాయనే శోధనలోకి నేను వెళ్ళను, నాకు అవసరం లేదు. నమ్మకం లేని వాళ్ళకి కావాలి, నాకు అవసరం లేదు. నాకు సాక్షాత్ అమ్మవారి రూపమే, అందులో ఉన్న ప్రతి అక్షరం, ప్రతి పదము, ప్రతి వాక్యము, ప్రతి శ్లోకము అమ్మవారి స్వరూపం. అంతే కాబట్టి నాకు డౌట్ లేదు, అవసరం లేదు. అవును, అంటే ఇప్పుడు ఈ శబ్ద తరంగాల వల్ల అయితే మనం గనుక దాన్ని బంధించగలిగితే శ్రీచక్రాకారంలో మనకు కనిపిస్తుంది అని అన్నారు. అసలు నిజంగా లలిత సహస్రనామాల్లోనే అమ్మవారి రూపం గురించి చెప్పాలి అని అంటే ఏ రూపంలో ఉంటారు అమ్మవారు? అమ్మవారి రూపంలోనే ఉంటారు. అంటే ఎలా గురువు గారు? లలిత అమ్మవారి రూపంలోనే ఉంటారు. శ్రీ విద్య అనేది శ్రీచక్రాకారంలోనే ఉంటుంది. అమ్మవారు శ్రీచక్ర బిందువులో ఉంటారు, మధ్య త్రికోణంలో అమ్మవారు ఉంటారు. ఓకే, బిందువు అని అంటూ ఉంటారు. బిందువు పరమేశ్వరుడు. ఓకే, బిందువు కింద ఉండే త్రికోణం అమ్మవారు. ఇప్పుడు చాలా మంది పఠిస్తున్నారు, అంటే కొంతమంది మీరు అన్నట్టుగా భక్తితో పఠించే వాళ్ళు ఉంటారు, కొంతమంది. అంతేకాకుండా లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారు 3 రకాల రూపాల్లో మంత్ర రూపిణిగా ఉంటుంది, ధర్మరూపిణిగా ఉంటుంది, తత్వరూపిణిగా ఉంటుంది. స్తోత్రాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే అందులో ఉన్న ప్రతి మంత్రము అమ్మవారి రూపమే. అందులో ఉన్న ధర్మం ఏదైతే చెప్తున్నారో ఆ స్తోత్రంలో ధర్మ రూపంలో అమ్మవారు ఉంటారు. అట్లాగే తత్వం ఏదైతే ఉందో అక్కడ అమ్మవారి తత్వం ఏదైతే చెప్పబడుతుందో ఆ తత్వ రూపంలో కూడా అమ్మవారే ఉంటారు. ఓకే, మంత్రము, తత్వము, ధర్మం 3 రూపాల్లో అమ్మవారు మనకు కనిపిస్తారు. మంచిగా అర్థం చేసుకోగలిగితే అది.
ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పారాయణం చేస్తూ ఉన్నారు, కొంతమంది భక్తితో మీరన్నట్టు ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటారు, నిజంగా ఆ భక్తిని చూపిస్తూ ఉంటారు, కొంతమంది కోరికల కోసమే చేస్తూ ఉంటారు. అయితే రకరకాలుగా చేస్తూ ఉన్నప్పటికీ లలిత చేయటం వల్ల ఈ కామ్యాలు నెరవేరుతాయని, అమ్మవారి అనుగ్రహం ఉంటుందని రకరకాలుగా చెప్తూ ఉంటారు చెప్పేవాళ్ళు కూడా. జాతక దోషాలు, నక్షత్ర దోషాలు ఇలాంటివి కూడా చాలా మందిలో ఉంటూ ఉంటాయి, వాటి వల్ల చాలా సమస్యలు పడుతూ ఉంటారు. అటువంటి వారికి కూడా ప్రతిఫలం ఏమైనా ఉంటుందంటారా లలిత చేయటం వల్ల? తప్పకుండా ఉంటుందమ్మా. వాళ్ళకి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వలన ఇహంలో మీకు కావాల్సిన మీ కామ్యాలన్నీ నెరవేరుతాయి. పరంలో అంతిమాన అమ్మవారి సన్నిధికి మనం చేరుకొని మోక్షాన్ని పొందుతాము. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యేకించి ఎవరైనా నాకు జాతక పరంగా ఉండే దోషాలు చాలా ఉన్నాయి, రకరకాల గ్రహ బాధలు నేను అనుభవిస్తున్నాను, ఇలాంటి గ్రహ బాధల నుంచి నేను బయటపడాలి అనే వాళ్ళకి మటుకు ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని నిరంతరం పారాయణ చేసుకోవడం వల్ల తప్పకుండా వాళ్ళకున్న ఎటువంటి గ్రహ దోషమైనా నివారింపబడుతుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని, శ్రద్ధా విశ్వాసాలతో అమ్మవారిని ఆరాధించాలి. భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాగన రోగ పర్వత దంబోళిర్ మృత్యుదారు కుఠారిక అనే ఈ 4 లైన్ల శ్లోకాన్ని, అంటే 2 మంత్రాలు ఇవి, 4 లైన్లు, వీటిని చదవడం వల్ల ఎటువంటి గ్రహదోషాలన్నా, అంటే చాలా మంది గ్రహదోషాలు ఉన్నప్పుడు గ్రహ శాంతులు చేసుకుంటారు, అదే ఉత్తమమైనది అన్నిటికన్నా. అయితే గ్రహదోషాలని పరిహారాలు చేసుకోవడం అనేది కొంత ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి, అంటే అక్కడ గ్రహ శాంతులు జరగాలి, వాటికి దానాలు జరగాలి, వాటికి పరిహారాలు చేసుకోవాలి, కొంత ఖర్చుతో కూడుకున్న విషయం. ఇది అందరూ చేసుకోలేక బాధపడుతూ నాకు అమ్మవారి పాదాలను ఆశ్రయించడం తప్ప ఇంకేమీ తెలియదు అని గనక బాధపడుతూ ఉంటే వాళ్ళు ఈ శ్లోకాన్ని చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని పొందొచ్చు. భవదావ సుధారుష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకే ఘనాగన రోగ పర్వత దంబోళిర్ మృత్యుదారు కుఠారిక అనే ఈ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలు నివారింపబడి అమ్మవారి అనుగ్రహంతో మీరు వృద్ధిలోకి వస్తారు, అభ్యుదయంలోకి వస్తారని చెప్పచ్చు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ప్రత్యేకించి ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎటువంటి సందర్భంలో అయినా చేసుకోవచ్చా? దీనికి కూడా నియమాలు ఏమైనా? అమ్మవారిని పూజించేటప్పుడు ఎప్పుడు కూడా నియమనిష్టత తప్పనిసరి. ముఖ్యంగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించేటప్పుడు శుచి, శుభ్రత, నియమనిష్టలు అనేవి ఖచ్చితంగా పాటించి చేస్తే మీకు ఫలితం బాగుంటుంది. లేనట్టయితే ఊరికే చదువుకున్నట్టు అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉండాలి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం నియమనిష్టలు పాటించి తీరాల్సిందే. నియమనిష్టలు అంటే ఏంటంటే శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని చదివితే సరిపోతుంది, అంతే. ఇంకా వేరే ఏం కావాలి? కొత్తగా ఇంకే నియమాలు ఏం అక్కర్లేదు, ప్రతినిత్యం చేసేవే, ప్రతినిత్యం చేసుకునేది. కాకపోతే బయట తిరిగి వచ్చిన బట్టలు కానీ, విడిచిన బట్టలు కానీ, లేకపోతే పక్క బట్టలు ముట్టుకొని కానీ, ఇంట్లో ఎట్లా పడితే అట్లా తిరిగి కానీ, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళి వచ్చి కానీ, కొంచెం మనం కాన్షియస్గా అమ్మవారిని ఆరాధించేటప్పుడు అమ్మవారి దృష్టి ప్రసరణ మన మీద జరగాలి అంటే మనలో ఆ శుద్ధత అనేది ఉండాలి కదా, శుద్ధి ఉండాలి. కనుక అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. గురుగారు, ఇప్పుడు లలిత సహస్రనామాలు, ఇప్పుడు ఈ నామం చదువుతున్నాము, ఎవరైనా అర్థం చెప్తే ఆహా ఇదా అనుకుంటున్నాం, అసలు ఏంటి లలిత సహస్రనామాల్లో ఉన్న నిజం ఏంటి? లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ నిజమైనదిగా ఎలా అవుతుంది ఇలా అడగండి. లలితా సహస్రనామ నిజమైనదిగా ఎలా అవుతుంది అని అంటే అర్థం అవ్వదేమో అని. లలితా సహస్రనామ స్తోత్రం నిజమైనది, దాంట్లో డౌట్ ఏం లేదు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహంతో వసిన్యాది వాగ్దేవతలు ప్రపంచానికి ఇచ్చారు. అయితే ఇది మరి సాక్షాత్ అమ్మవారు ఇచ్చిన స్తోత్రం అందరికీ ఫలిస్తుందా, అందరికీ అమ్మవారి అనుగ్రహం లభిస్తుందా అంటే ఎస్, ఖచ్చితంగా లభిస్తుంది. కానీ కండిషన్స్ అప్లై. ఒకవేళ
ఈ పద్ధతిలో నేను చెప్పే పద్ధతిలో అమ్మవారి స్తోత్రాన్ని కనుక చేసినట్టయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. దాంతో మీకు మీ మీ కామ్యార్థాలు ఏవైతే ఉన్నాయో, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ అభీష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. ఒకటి, స్పష్టమైన ఉచ్చారణతో లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. 2, ఎక్కడా కూడా ఉచ్చారణా దోషాలు లేకుండా, తప్పులు లేకుండా పారాయణ చేయాలి. 3, హడావుడు పడుతూ గబగబా, అంటే నేను ఇవాళ 4-5 సార్లు చేయాలనుకున్నానండి అని గబగబా పాఠాన్ని చదివినట్టుగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుల సంభూత దేవకార్య సముద్రిత అట్లా కాకుండా హడావిడి లేకుండా అర్ధస్ఫురణతో, అంటే అర్ధస్ఫురణ అంటే అక్కడ లైన్ మీరు చదివినప్పుడు ఆ సీన్ మీ మైండ్లో రావాలి. ఇది ఇక్కడ ఉన్నది అనే ఒక భావన అర్థం అవ్వాలి మనకు. అమ్మవారి రూపాన్ని వర్ణిస్తారు, అమ్మవారికి ఏ ఇష్టమైనవి వర్ణిస్తారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు మరి ఆవిడ సింహాసనంలో కనపడాలి మనకి. మీరు నోటితో ఇక్కడ సింహాసనేశ్వరి అంటున్నారు, మీరు పక్కన ఎవరినో చూస్తున్నారంటే అది అప్పుడు నిజమైనది అవ్వదు. అయితే అప్పుడు మనం చదువుతున్నప్పుడు దాంట్లో అర్థం అంతా మనకు ముందే తెలిసి ఉండాలి. తెలిస్తే మనం అలా ఊహించుకోగలుగుతాం. సాధారణంగా రెగ్యులర్ గా చదువుతూ ఉంటే అమ్మవారు అర్థమవుతూ ఉంటుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనం అంటే అది అందరికి తెలుసు. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే దీంట్లో ఏమాత్రం కొంచెం తెలుగు తెలిసినా కూడా అర్థమవుతుంది కదా. ఏంటి అర్ధస్ఫురణతో ఆదరంగా, అంటే ఆర్తితో ఆదరంగా అమ్మవారు అక్కడ కూర్చుంది, నా మాటలు వింటోంది, నా స్తోత్రాన్ని వింటోంది అనే నమ్మకంతో కనుక మనం సంపూర్ణ విశ్వాసంతో ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఇది 100కి 100 నిజమైన స్తోత్రం అవుతుంది. ఆ స్తోత్రం అమ్మవారికి చేరుతుంది. తద్వారా అమ్మవారి అనుగ్రహ ప్రసరణ మీ మీద జరుగుతుంది. మీరు చెప్పిందంతా బాగుంది, కానీ తెలిసో తెలియకో చదువుతున్నప్పుడు ఏవైనా ఉచ్చారణ లోపాలు గనక ఉన్నట్లయితే దానికి కూడా ఏదైనా పరిహారం అనేది ఉందా? ఖచ్చితంగా ప్రతిదానికి ఒక సమస్యకి పరిష్కారం మన పెద్దవాళ్ళు చెప్పారు. కానీ ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే చేసేయటము తర్వాత ఈ పరిహారం చేయడం అనేది అలవాటుగా పెట్టుకోకూడదు. మనం ఉచ్చారణ దోషం లేకుండా అన్ని పదాలని అర్థవంతంగా పలుకుతూ, తప్పులు లేకుండా, పెడర్థాలు రాకుండా చక్కగా స్తోత్ర పారాయణాన్ని నేర్చుకోవాలి. ఒకప్పుడు అంటే పుస్తకం చూసి చదవాలి కాబట్టి అందరూ పుస్తకం చూసి వాళ్ళకి అర్థమైన రీతిలో వాళ్ళకి చదువు, అక్కడ పుస్తకం ఎలా ప్రింట్ అయిందో అట్లా, ఒకవేళ పుస్తకంలో ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నా కూడా దాన్ని వీళ్ళు అలాగే చదివేసి అదే స్తోత్రం అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఇవాళ యూట్యూబ్లో ఉన్న వీడియోల ద్వారా పెద్ద పెద్ద వేద పండితులు, స్వామీజీలు, ఉపాసకులు చాలామంది లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని వీడియో చేశారు. దాన్ని మీరు వింటూ నేర్చుకోవాలి. ఎక్కడ తప్పులు రాకుండా నేర్చుకొని, తప్పులు రాకుండా ఉండేటట్టుగా చదవడం అలవాటు చేసుకోవాలి. తప్పు రాకూడదు. ఒకవేళ తెలిసి తెలియక ఎక్కడన్నా బుద్ధి చాంచల్యం వల్ల లేదా టంగ్ స్లిప్ అయి మనం ఎక్కడన్నా కొంచెం ఏదైనా ఉచ్చారణ దోషం వస్తే గనక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ అయిపోయిన తర్వాత 11 సార్లు ఉమాయై నమః, ఉమాయై నమః, ఉమాయై నమః అనే ఉమానామాన్ని 11 సార్లు ఉచ్చరిస్తే ఏదన్నా తెలియకుండా చేసిన దోషాలు పోతాయి. ఇది కూడా లలిత అమ్మవారి నామమే అన్న గురుగారు? ఉమాదేవి అంటే పార్వతీ అమ్మవారు. ఉమాయే నమః అనే మంత్రాన్ని అనుకోవడం ద్వారా తెలియకుండా చేసిన పొరపాట్లు అనుగ్రహింపబడతాయి. కానీ పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడు కదా, బుద్ధి, జ్ఞానము, మాట్లాడే విధానము, చదువు అన్ని ఇచ్చారు కాబట్టి ఉచ్చారణ దోషం రాకుండా, పదాల్లో పెడర్థాలు రాకుండా, పద విభజనలు కరెక్ట్గా చేస్తూ, ఎక్కడ ఎలా ఏ పదాన్ని ఎలా పలకాలో అలా పలుకుతూ సహస్రనామ స్తోత్రాన్ని చేస్తే మీ ఇంట కామధేనువై కల్పవృక్షంగా మారుతుంది ఈ లలితా సహస్రనామ స్తోత్రం అని చెప్పడంలో
ఎటువంటి సందేహం లేదు. గురుగారు, మనం ఏదన్నా చేస్తున్నప్పుడు ఇది మన శాస్త్రంలో ఉంది, మన ధర్మం ప్రకారంగా ఇలా ఆచరించమన్నారు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఎక్కడ చూసుకున్నా కూడా శాస్త్రం అనేది మాత్రం మనం ఎక్కువగా వాడుతూ ఉన్నాము, అందులో ఉన్నవి ఆచరిస్తూ ఉన్నాం. అసలు ఏంటి శాస్త్రం అంటే? ఈ శాస్త్రాలు ఎన్ని రకాలు గురుగారు? శాస్త్రం మన సనాతన ధర్మంలో, మన వైదిక ధర్మంలో చెప్పబడిన శాస్త్రాలు 2 రకాల శాస్త్రాలు. ఒకటి ప్రకటిత శాస్త్రాలు, అది ఆ ప్రకటిత శాస్త్రాలు అందరూ తెలుసుకోదగినవి, అందరూ ఆచరించదగినవి. 2 రహస్య శాస్త్రములు, గుహ్య శాస్త్రములు అంటారు. గుహ్య శాస్త్రములు అంటే రహస్యంగా ఉన్న శాస్త్రములు అని అర్థం. ఎందుకని గురుగారు రహస్య శాస్త్రములు అని ఈ పేరు ఎందుకు వచ్చింది వీటికి ముఖ్యంగా? ఎందుకంటే ఇవి అందరూ తెలుసుకోదగినవి కాదు, అర్హత ఉన్న వాళ్ళే తెలుసుకొని ఆచరించదగినవి అని అర్థం. ఓకే. అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది. మామూలుగా లలిత సహస్రనామాల విషయంలో వచ్చేసరికి కూడా రహస్య నామాలు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అవి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి అలా మన ముందుకు తీసుకొచ్చారు అని. ఇప్పుడు ఈ రహస్య ఏదైతే శాస్త్రాల గురించి మీరు చెప్పారో అసలు అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? మరి అవి కూడా ఇలాంటి అవకాశం ఏమైనా ఉందా? ఈ రహస్య శాస్త్రాలు 3 రకాలు. గుహ్య, గుహ్యతర, గుహ్యతమ. గుహ్య శాస్త్రం అంటే ధర్మశాస్త్రాలు, గుహ్యతర శాస్త్రాలు అంటే మంత్రశాస్త్రాలు. అంటే మంత్రాలు, మంత్రానుష్ఠానానికి సంబంధించిన, ఇప్పుడు ఏవైతే మహామంత్రాలు ఉంటాయో ఈ మహామంత్రాలకు సంబంధించిన శాస్త్రం ఏదైతే ఉందో, ఆమ్నాయ మందారం లాంటి శాస్త్రాలు ఉంటాయి, వీటిని గుహ్యతర శాస్త్రాలు అంటారు. అలాగే గుహ్యతమ శాస్త్రాలు, గుహ్యతమ శాస్త్రాలు అంటే బ్రహ్మ విద్య అంటారు దాన్ని. అంటే మహా ఉపదేశంతో పాటు చేసుకునే బ్రహ్మ విద్య. ఓకే. సో శ్రీ విద్య బ్రహ్మ విద్య కిందే వస్తుంది. మరి ఇప్పుడు అంటే 3 రకాలుగా ఉన్నాయి. అసలు ఇవి ఎవరికి ఏ రకంగా ఉపయోగపడతాయి, ఎవరు ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఇవి ఉపాసన సాధనకు సంబంధించిన అంశాలను గురు పరంపరలో మాత్రమే వీటిని మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. అంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడానికి కానీ, ఎవరికి పడితే వాళ్ళు తెలుసుకోవడానికి కానీ లేదా ఆచరించడానికి కానీ కుదరదు. గురు పరంపరలో మాత్రమే, ఉపదేశ పురస్కారంగా మాత్రమే ఈ శాస్త్రాల్ని, శాస్త్ర రహస్యాల్ని, వీటిని, ఈ మంత్రాల్ని మనం తెలుసుకొని సాధనాపరంగా ఉపాసనా మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోదగిన శాస్త్రాలు. ఓకే. అంటే ఇప్పుడు రహస్యనామాలు, రహస్య శాస్త్రాలు అయినప్పటికీ ఒక గురువు ద్వారా మనం తీసుకొని దాని నిష్ఠతో, నియమంతో అలా ముందుకు తీసుకెళ్ళగలిగితే మాత్రమే తెలుసుకోవాలి, లేదంటే అవసరం లేదు. అవసరం అని కాదు, మనకు అవసరం ఉన్నా తెలుసుకోవడానికి అవకాశం లేదు, అవి ఫలించదు. గురు ద్వారా వస్తే మాత్రమే అవి ఫలిస్తాయి. ఓకే. ఇప్పుడు మీకు రోడ్డు మీద ఒక సిమ్ కార్డు దొరికింది, దాన్ని ఫోన్లో వేస్తే పనిచేయదు. ఆ సిమ్ కార్డుని మీరు ఎయిర్టెల్లో ప్రాపర్గా తీసుకొని ఆ సిమ్ కార్డు మీద ఉన్న నెంబరు, మీ ఫోన్ నెంబర్ యాక్టివేషన్ చేస్తేనే అది పనిచేస్తుంది. అట్లా గురుముఖత తీసుకున్నప్పుడే ఇవి మనకి ఉపయోగపడతాయి. ఓకే. ఒకవేళ అలా ఉపయోగపడకపోయినప్పటికీ అలా మనం ఎలాగూ మనకు తెలుసు కదా అని చెప్పి మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే ఇబ్బంది ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. తెలిసి తెలియకుండా చేయడం వలన జరిగే మంచి కన్నా కూడా చెడు ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే భగవంతుడికి సంబంధించిన విషయంలో అయితే మంచి జరగాలి కానీ, అంటే తెలిసి తెలియక చేస్తున్నారు కదా. భగవంతుడికి సంబంధించిన విషయాలే అయినప్పటికీ కూడా ఇప్పుడు కరెంట్ ఉంది, విద్యుత్ శక్తి మంచిదే, మనకు వెలుగునిస్తుంది, మీ అవసరాలన్నీ తీరుస్తుంది. కానీ అలా నేను వెళ్ళి వైర్లు పట్టుకుంటానంటే షాక్ కొడుతుంది కదా. ఖచ్చితంగా. అట్లా ఆ శక్తిని కంట్రోల్ చేసే ఉపాసన అదంతా మన దగ్గర, మెకానిజం మన దగ్గర ఉండాలి. అది ఉపదేశ పురస్కారంగా గురువుల ద్వారా మాత్రమే సంప్రాప్తిస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ అవి గురు ఉపదేశము అవన్నీ లేదు, మామూలుగా మేమందరం తెలుసుకోవాలి అని అంటే ఈ మూడిట్లో అసలు దేనికి సంబంధించి ఉంటుంది అని అంటే ఏమైనా చిన్న అవగాహన ఇవ్వగలుగుతారా గురుగారు? దేనికి సంబంధించినవి అంటే, ఈ రహస్య శాస్త్రాలకు ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే కనుక, ఈ రహస్య శాస్త్రాలు పైకి నామాలుగా కనపడినా కూడా ఆ నామాల్లో ధర్మశాస్త్ర, మంత్రశాస్త్ర, తత్వశాస్త్ర విశేషాలు నిక్షిప్తమై ఉంటాయి. ఆ కారణాన వీటిని రహస్య శాస్త్రములు. అలాగే బుద్ధికి, ఇంద్రియాలకి అందని దివ్యశక్తి ఉన్న కారణాన అవి రహస్య శాస్త్రాలు. అంటే మన బుద్ధికి కానీ మన ఇంద్రియాలకు కానీ అందని దివ్యశక్తి
ఆ నామాల్లో ఉంటుంది కాబట్టి వాటిని రహస్య శాస్త్రం అన్నారు. లలితా సహస్రనామ స్తోత్రం దీని కిందే వస్తుంది, ఇందులోకే వస్తుంది. ఓ, కానీ మనకు అన్నిటికీ ఎగ్జంప్షన్ ఉంది, లలితకి మాత్రం వీటన్నిటితో పోలిస్తే. ఎగ్జంప్షన్ అంటే కలికాలం కాబట్టి ఇప్పుడు ఆ కలియుగం అందరూ పాటిస్తున్నారు కాబట్టి కనీసం చదివే దాంట్లో కొంత తెలుసుకొని చేస్తారనే ప్రయత్నంలోనే నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఓకే, కొంత తెలుసుకొని జాగ్రత్తగా భక్తితో చేసుకుంటే, శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో చేసుకుంటే సత్ఫలితాలను పొందుతారనే ఉద్దేశంతో చెప్తున్నాను. గురుగారు, ఇప్పుడు లలితా సహస్రనామాలకు కూడా ఎంతో మంది భాష్యకర్తలు ఉన్నారని అంటూ ఉంటారు. నిజంగా ఉన్నారా? అసలు ఎవరెవరు ఆ భాష్యకర్తలు? ముఖ్యంగా అందులో ప్రసిద్ధి చెందిన వారు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా ఒకసారి. లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యకర్తలు 7 ఉన్నారు. 7. కానీ అందులో ప్రసిద్ధంగా సాక్షాత్తు అమ్మవారే తన సహస్రనామాలకి భాష్యాన్ని రాయమని ఆదేశించి ఆయనతో రాయించుకుంది భాస్కర్ రాయలు వారు. భాస్కర్ రాయలు అనే వారితో అమ్మవారు ఈ భాష్యాన్ని రాయించుకుంది. తన ఆదేశం ఆయనకి కల్లో కనపడి, నువ్వు ఈ లలితా సహస్రనామ స్తోత్రాలకి భాష్యాన్ని రాయాలి అని చెప్పాను. అంటే అది చాలా పెద్ద కథ ఉంది. ఆయన క్లుప్తంగా ఆయన అమ్మవారికే నాకు ఇప్పుడు కుదరదు, నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నా, నేను ఇప్పుడు ఈ భాష్యాన్ని నేను రాయలేను అని అంటే, ఏమిటి నీ ఇబ్బందులు అంటే, నాకు చాలా అప్పులు ఉన్నాయి, నేను అప్పుల వాళ్ళతో ఇబ్బంది పడుతున్నాను, అందువల్ల నాకు మనస్థిమితం లేదు, అందుకని రాయలేనంటే ఆయన అప్పులన్నింటినీ అమ్మవారు తీర్చి రసీదులో ఆయన టేబుల్ మీద పెట్టి ఇప్పుడు రాయని చెప్పింది. అంటే ఆయనకు తెలుసా ముందే అమ్మవారే ఇలా రాయమంటుందని? స్వప్నంలో. ఓకే ఓకే. మరి రసీదు వచ్చింది కదా, మరి అప్పుడు నమ్మాలి కదా. కానీ స్వప్నంలో అడిగింది, చూస్తే నిజంగానే రసీదులు ఉన్నాయి. ఓకే. ఆయన అప్పులన్నీ తీర్చేసిన రసీదులు ఉన్నాయి. అంటే ఇలాంటి వాళ్ళనే కారణ జన్ములు అని అనొచ్చేమో కదా గురువు? 100% కారణ జన్ములే. లేకపోతే అమ్మవారు ఆయన్ని ఎంచుకొని నువ్వు ఈ లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యాన్ని రాయాలని ఆదేశించడం అనేది మరి ఆయన జన్మ రాహిత్యమే కదా. గురుగారు, ఇబ్బందులు లేని వారే లేరు, కోరికలు లేని వారే లేరు. అయితే ప్రతి ఒక్కరూ అంటే సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా సరే మేము ఈ మంత్రం కానీ ఏదైనా మంత్రానికి సంబంధించిన నామము ఏదో ఒకటి ఉంది, ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు, దీనివల్ల అన్ని ఫలితాలు అన్నిటికి సంబంధించిన ఫలితం ఉంటుంది, కంప్లీట్గా మీరు ఉపశమనం పొందుతారు అనే నామాలు ఏదైనా ఉంటే వివరించండి. మన పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో ఎటువంటి భగవంతుడు మీకు ఏ ఇష్టదైవం అయినా సరే గోవిందా 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 అన్నా కూడా నిరంతరం ఆ నామాన్ని స్మరించిన అది మహామంత్రమే. శివ 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 ఓం నమ శివాయ అన్నా కూడా అది మహామంత్రమే. జయ జయ శంకర హర హర శంకర అన్నా కూడా మహామంత్రమే. శ్రీమాత్రే నమః అన్నా మహామంత్రమే. భగవంతుడి పాదాల యందు మన మనస్సును లగ్నం చేసి నిరంతరం మన మనస్సు భగవన్నామ స్మరణ చేసుకోగలగటం అనేది ఒక గొప్ప అదృష్టం అన్నమాట. ఇది అందరి వల్ల సాధ్యపడదు. ఆ భక్తి శ్రద్ధ ఉన్న వాళ్ళకి, భగవంతుడు యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రమే అది సాధ్యపడుతుంది. అయితే ఎవరైనా చేసుకోవచ్చు, ఎటువంటి కండిషన్లో అయినా ఈ నామాల్ని స్మరించుకోవచ్చు. ఈ నామాల్ని స్మరించుకుంటే సాక్షాత్ విష్ణుమూర్తి గజేంద్రుడు ముసలి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో వైకుంఠం నుంచి ఆయన ఒంటి మీద బట్ట ఉందా లేదా కూడా చూసుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఎలా అయితే కాపాడాడో ఆ విధంగా మనల్ని రక్షిస్తాడు అని చెప్పే నామాలు 14 నామాలు ఉన్నాయి. ఈ 14 నామాలను ఎవరైతే నిరంతరం ఒక అలవాటు కింద చేసుకొని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళని ఆ నిరంతరం ఆ శ్రీమన్నారాయణుడు కాపాడుతూ ఉంటాడు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే అని ఖచ్చితంగా చెప్పచ్చు. సుదర్శన, నృసింహ, నారాయణ, అచ్యుత, అనంత, గోవింద, శ్రీరామ, శ్రీకృష్ణ, వాసుదేవ, జగత్పతే, హేతిరాజాయ నమః, చక్రరాజాయ నమః, సుదర్శన నృసింహాయ నమః, లక్ష్మీ నృసింహాయ నమః అనే ఈ మంత్రాన్ని, ఈ నామాల్ని 14 నామాలు సుదర్శన, నృసింహ, నారాయణ, అచ్యుత, అనంత, గోవింద, శ్రీరామ, శ్రీకృష్ణ, వాసుదేవ, జగత్పతే, హేతిరాజాయ నమః, చక్రరాజాయ నమః, శ్రీ సుదర్శన నృసింహాయ నమః అనే ఈ నామాల్ని మనం అలవాటు చేసుకొని నిరంతరం స్మరించుకుంటూ ఉంటే ఆ పరమేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణుడు నిరంతరం మన పక్కన ఉండి కాపాడుతూ ఉంటాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గురుగారు, లలితా అమ్మవారి అనుగ్రహం మన పైన ఉండటం వల్ల, ఈ పారాయణం చేయటం వల్ల అసలు ఏం జరుగుతుంది అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు?
లలితా స్తోత్ర పారాయణ, లలితా విద్య అమ్మవారి అనుగ్రహంతో సాధకులకు లభించేది ఒక్క ముక్కలో చెప్పాలంటే భుక్తి ముక్తి ప్రదాయిని. అంటే భుక్తి, నీకు జీవితంలో తిండికి బట్టకి దేనికి లోటు లేకుండా, అంత్యాన మోక్ష ప్రదాయిని, భుక్తి ముక్తి ప్రదాయిని చెప్పచ్చు. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇవే. కాబట్టి అందరూ అమ్మని పట్టుకుంటే సరిపోతుంది. గురుగారు, మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కోరికలు ఉంటాయి. ఇలాంటి ఐహిక సుఖాలకు సంబంధించిన ప్రత్యేకంగా కోరికలు కోరుకునేటప్పుడు ఇలాగే కోరుకోవాలి అనే ఏమైనా కండిషన్ అనేది ఏమైనా ఉందా అమ్మవారి దగ్గర? ఇలా కోరుకోవాలి అని అంటే అమ్మవారిని మీరు ఏది అడిగితే అది అనుగ్రహం ఇస్తుంది. సపోజ్ నేను ప్రారంభ దశలో, విద్యార్థి దశలో ఉన్నప్పుడు సాధన చేసేటప్పుడు ఏది అడిగితే అది వచ్చేది. వచ్చినప్పుడు సపోజ్ అనుకోండి, ఏదో ధనం బాగా రావాలి, లేకపోతే ఏదో వ్యాపారం చేస్తే వ్యాపారం బాగా వృద్ధిలో పొందాలి అని అనుకున్నాం అనుకోండి, అమ్మవారు ఇస్తుంది. కానీ ఆ మత్తులో పడి ఇక్కడ అమ్మవారిని వదిలేస్తాం. సో అమ్మవారికి మనం నిరంతరం ఏమని దండం పెట్టుకోవాలంటే, అమ్మ నువ్వు నాకు ఇచ్చే ఐహికపరమైన వరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా నా ఉపాసనకి, నా సాధనకి ఆటంకం లేకుండా నాకు అవన్నీ అనుగ్రహించు తల్లి. ఇది నేను నీ పాదాలు వదలకూడదు, నన్ను మాయలో పడేయద్దు. నన్ను మాయలో పడేసి ఐహిక సుఖాల మత్తులో పడిపోతే నేను నీ పాదాలను మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలా అటువంటి ప్రమాదం జరగకుండా, నీ పాదాలకి నేను దూరం అవ్వకుండా, నా సాధనకి, నా తపస్సుకి, నా అనుష్ఠానానికి ఎటువంటి ఆటంకం లేకుండా నువ్వు ఇచ్చే అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు తల్లి అని నన్ను పెట్టుకోవాలి. వాస్తవం. అంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం డబ్బు వచ్చి ఒక హోదాకి వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా భగవంతుని మర్చిపోతారు, అయిన వాళ్ళని మర్చిపోతారు. కాబట్టి ఇలా జరగకుండా ఉండేటట్టుగానే ముందుగా అమ్మని కోరుకుంటే సరిపోతుంది. కోరుకోవాలి, అలాగే కోరుకోవాలి. కోరుకోవటం వల్ల అప్పుడు ఆవిడ మనకిచ్చే వరాలు ఏవైతే ఉన్నాయో, అనుగ్రహం ఏదైతే ఉందో, ఐహికపరమైన సుఖాలు ఏవైతే ప్రసాదిస్తుందో వాటిని తామరాకు మీద నీటి బొట్టులాగా అంటిముట్టనట్టుగా వాటిని అవసరాల వరకు వాడుకొని, అంతే ప్రధాన లక్ష్యంగా మనకు అమ్మవారి పాదాలని ఆశ్రయించటమే. కాబట్టి దాన్ని వదలకుండా మనం మన సాధన జరుగుతూ ఉండాలి. ఇలా కొన్ని వింటూ ఉంటాం. అంటే అమ్మవారికి సంబంధించిన సేవ చేసుకుంటూనో, ఆవిడకి సంబంధించిన పనుల్లోనో కుటుంబం అంతా నిమగ్నం అయిపోయి ఉంటారు, వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఎటువంటి కల్మషం లేకుండా అమ్మవారినే పట్టుకొని ఉంటారు కాబట్టి అన్ని అమ్మ చూసుకుంటుంది వాళ్ళకి సంబంధించి అన్నట్టుగా. అన్ని ఉన్నట్టే. గురుగారు, మీరు ఇప్పుడు సాధన అంటుంటారు, సంపద అంటుంటారు. సంపదకి సాధనకి మధ్య సంబంధం ఏదైనా ఉందా? తప్పకుండా ఉంటుందమ్మా. సంపద మన సాధనకి ఆటంకం అవ్వకూడదు. మన సంపద మన సాధనకి, మన ఉపాసనకి, మన అనుష్ఠానానికి ఆటంకంగా మారకుండా ఉండే సంపద మనకు రావాలి. మన సంపద అనేది ఉంది అని అంటే అది ఐహికంగా మనం సుఖపడడానికి తల్లి ప్రసాదించింది. కాబట్టి ఆ సంపద మాయలో పడి మన సాధనకి విఘ్నం కలగకూడదు. ఆ విఘ్నం కలగని విధంగా అమ్మవారి సేవలో మనం నిమగ్నమైతే నిరంతరం ఆవిడ అనుగ్రహం మన మీద ఉంటుంది. ఇప్పుడు ఈ నామాల్లోంచి కూడా ఒక్కొక్క నామం చేసుకుంటే ఒక్కొక్క ఫలితం అని చెప్పి, ఒక్కొక్కరికి ఒక్కొక్క, అంటే గురు ఉపదేశం ద్వారా తీసుకున్నా, లేదంటే మా కామ్యం ప్రకారంగా ఇది చేసుకున్నా, లేదు ఇది మాకు ఇష్టమైన స్తోత్రం అనో, ఈవిడ మాకు ఇష్టమైన అమ్మవారనో ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ లలితా సహస్రనామాల్లోంచి అమ్మవారికే ప్రీతికరమైన నామం ఏదైనా ఉందా గురుగారు? మొత్తం లలితా సహస్రనామ స్తోత్రం మొత్తం అమ్మవారికి ప్రీతికరమైంది. అందులో ఏ నామమైనా అమ్మవారికి ప్రీతికరమైంది. అయితే మీరు అది సాధన చేస్తూ ఉంటే అందులో కొన్ని విశేషమైన పదాలు, వాక్యాలు ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా విశేషమైన కామ్యం కావాలనుకున్నప్పుడు అందులో ఆ నామాన్ని ఎక్కువగా ఉచ్చారణ చేసుకోవడం వల్ల, అనుష్ఠానం చేసుకోవడం వల్ల మీకు ఆ కామ్యాలు నెరవేరుతాయి. కానీ మొత్తానికి అమ్మవారికి ప్రీతి కలిగించేది ఏది అంటే మొత్తం సహస్రనామ స్తోత్ర పారాయణ ఆవిడకి అత్యంత ప్రీతికరంగా ఉంటుంది. ఓకే గురుగారు, సాధన విషయానికి వస్తే సాధన అనేది ఎప్పుడు ఏ రకంగా ఉండాలి? సాధన ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండాలి తప్ప ఉగ్ర రూపంలో ఉండకూడదు.
అంటే ఏ రకంగా గురుగారు? ఏ రకంగా అంటే కొంతమంది తెలిసి తెలియకుండా, ఇప్పుడు అమ్మవారి అనుగ్రహంతోని ఒక్కొక్కసారి కొంతమందికి వాళ్ళకి కొన్ని తెలిసి తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఇతను ఒక మాట అనగానే ఆ మాట అక్కడ నెరవేరడం, ఇతను ఏదంటే అది జరగటం, ఇలాంటివి వచ్చినప్పుడు కంట్రోల్డ్గా ఉండి, ఇంకా అంటే నాకు అమ్మవారి అనుగ్రహం లభించేసింది, నేను ఏదంటే జరిగిపోతుంది అనే అహంకారంలోకి కానీ, ఏ విధమైన అహంకారంలోకి వెళ్లకుండా, ఎటువంటి ఉగ్రపరమైన డెసిషన్స్ లేకుండా, అంటే నేను ఒక మాట అన్నానుకో నువ్వేమైపోతావో తెలుసా అని ఇలాంటి సాధన ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండాలి, సాత్వికమైన ఆలోచనలతో ఉండాలి. 10 మంది శ్రేయస్సుని కోరుతూనే ఉండాలి. 10 మంది శ్రేయస్సుని కోరుకుంటూనే మనం అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి. అందరూ అమ్మవారి బిడ్డలు, ఈ సకల చరాచర సృష్టి మొత్తం అమ్మవారి బిడ్డలు కాబట్టి ఎదుటివారిలో అమ్మవారి రూపాన్ని, అమ్మవారిని మనం చూడగలిగినప్పుడే మనం భక్తులం అవుతాం. సాత్విక చింతనతో మాత్రమే అమ్మవారి చింతకు మనం చేరగలుగుతాం. నిజంగా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే అమ్మవారికి సంబంధించిన భక్తుడు ఈ రకంగానే ఉండాలి అన్నారు. ఆ రకంగా ఉండాలంటే అసలు అమ్మవారి పైన చింతన ఏ రకంగా ఉండాలి? ఆ భక్తుడికి ఒక ఉపాసకుడుగా ఉన్నవారు ఏ రకంగా ఉంటారు అసలు? నిజంగా అమ్మవారిని ఉపాసించి అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు నిరంతరం సాత్వికమైన సాధనలో ఉంటారు, తాత్వికమైన చింతనలో ఉంటారు. అంటే సాత్వికం అంటే ఎదుటివారి యందు ప్రేమానురాగాలతో, భూతదయని కలిగి, సాటివారి యందు అవ్యాజమైన ప్రేమతో, సవ్యాజమైన కరుణతో అమ్మవారి తత్వాన్ని మనం అవగాహన చేసుకొని కొన్నాళ్ళకి మనమే అమ్మగా మారిపోవాలి. అందుకే ఉపాసనలు పీక్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఈ 10 రోజులు దసరా నవరాత్రులు అమ్మవారి వేషంలోనే ఉంటారు. ఉదాహరణకు మీరు గణపతి సత్యానంద స్వామీజీ వారిని చూసినట్టయితే ఈ 10 రోజులు కూడా ఆయన చీర కట్టుకుంటారు, కాళ్ళకి పసుపు రాసుకుంటారు, పారాన్ని పెట్టుకుంటారు, సో గాజులు వేసుకుంటారు, బాల పూజ చేస్తారు, సువాసిని పూజ చేస్తారు. అంటే మనం అమ్మవారి రూపంగా మారడం, ఎదుటివారిలో అమ్మవారిని చూడడం. మన సాధన సాత్వికంగా ఉండాలి, అహంకారం పూర్తిగా లేని విధంగా ఉండాలి, చింతన తాత్వికంగా ఉండాలి. సాధకుడు ఎప్పుడు కూడా తాత్వికమైన చింతన చేస్తాడు. అంటే నాదేం లేదు, అంతా అమ్మవారి దయ, అంతా అమ్మవారి అనుగ్రహం, తాత్వికంగా చింతిస్తాడు. నేను చేశాను, నా వల్ల అయింది, నేను అనే పదాన్ని మర్చిపోతే తాత్విక చింతన వస్తుంది. నేను అనేది తీసేసి అంతా అమ్మదయ, అంతా పరమేశ్వర అనుగ్రహం, అంతా ఈశ్వర అనుగ్రహం, అంతా పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది, అంతా అమ్మవారి అనుగ్రహం ప్రకారమే జరుగుతుంది, ఏది జరిగినా ఇది నా మంచిగా జరిగింది, ఇది అమ్మ అనుగ్రహం, ఎలా ఉంటే అలాగే జరుగుతుంది, అమ్మ ఈరోజు ఇలా చేసింది అంటే నాకు ఏది మంచిదో అమ్మకు తెలుసు కాబట్టి ఇది నాకు మంచిగా జరుగుతుంది. అంటే చూడ్డానికి కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బందిగా అనిపించినా అవి ఫైనల్ గా భగవంతుడి యొక్క దృష్టిలో, అమ్మవారి దృష్టిలో అది మనకు మంచి చేయడానికే. కాబట్టి ఆ విధమైన తాత్వికమైన చింతన ఉండాలి. అంటే ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారనుకోండి, పిల్లల్ని కొట్టినంత మాత్రాన వాళ్ళు దుర్మార్గులు కాదు కదా, పిల్లల్ని దారిలో పెట్టడానికి కొడతారు. అట్లాగే మనం గనక సరైన మీటర్లో లేకపోతే అమ్మవారు మనని సరైన మీటర్లో పెడుతుంది. ఇది ఆ స్థాయికి మనం వెళ్ళినప్పుడు, లేకపోతే ఆవిడ అసలు పట్టించుకోదు. వీడు అర్హుడు, వీడిని కొద్దిగా దారిలో పెడితే వీడు దారిలోకి వస్తాడు, వీడిని కొంచెం మనం స్ట్రిక్ట్ చేయాలి, వీడిని కొంచెం కట్టడి చేయాలి, చేస్తే వీడి వల్ల సమాజానికి ఉపయోగం ఉంది, ప్రకృతికి ఉపయోగం ఉంది, మానవాళికి ఉపయోగం ఉంది, సృష్టికి ఉపయోగం ఉంది అన్న వాళ్ళని అమ్మవారు దారిలో పెడుతుంది. దారిలో పెట్టినప్పుడు ఆ పెట్టిన సందర్భంలో కొంత ఎక్కడన్నా మనకు నొప్పి కలిగినా ఇది అమ్మవారి అనుగ్రహంగా భావించి మనం ముందుకెళ్ళాలి.
గురుగారు ఇలా అంటే ఎక్కువగా భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి, అమ్మవారినే కావచ్చు, స్వామినే కావచ్చు ఆరాధించే వాళ్ళ లైఫ్‌లో కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి అని అంటూ ఉంటారు. ఆ విధంగా లలిత పారాయణం కానియండి, జపం కానియండి చేస్తున్న వాళ్ళెవరికైనా ఏదన్నా జరిగింది అని చెప్పడానికి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? అనేకం జరుగుతాయమ్మా. హ్మ్. కావాల్సింది శ్రద్ధా విశ్వాసాలు. హ్మ్. భక్తి శ్రద్ధలతో అమ్మవారి సాధన చేసే వాళ్ళకి అంతిమాన లభించేది ఏంటి అని ఒక ప్రశ్న మీరు గనక వేసినట్టయితే, అంటే మీరు అడిగిన ప్రశ్నకి సూటేసే ప్రశ్న అది. హ్మ్. అమ్మవారి సాధన చేస్తే ఏం లభిస్తుంది? అంతే. విజయవాడ మార్గంలో పయనిస్తే విజయవాడ వస్తుంది, వస్తుంది. తప్పకుండా వస్తుంది. వస్తుంది. కానీ మన గమ్యస్థానం విజయవాడ, మనం ప్రయాణించేది కరీంనగర్ సైడ్ అయితే విజయవాడ వస్తుందా? రాదు కదా. అట్లాగే అమ్మవారి సాధన ఏ విధంగా చేయాలో, హ్మ్. అమ్మవారి ఉపాసన ఎలా చేయాలో, ఆవిడ అనుగ్రహాన్ని ఏ రీతిలో పొందాలో అది చేయడం అనేది పండితులకైనా పామరులకైనా సాధ్యమే. హ్మ్. ఈ సందర్భంగా నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఆ! ఒక ఊర్లో దుర్గాదాసుడు అని ఒక హ్మ్. గాజులు అమ్ముకునే అతను ఉండేవాడు. ఓకే. అతను నిరంతరం అమ్మవారి రూపాన్ని, తను గాజులు వేస్తున్న ప్రతి స్త్రీమూర్తి యొక్క చెయ్యిని అమ్మవారి చెయ్యిగా భావించేవాడు. హ్మ్. ప్రతి ఒక్క స్త్రీమూర్తిని అమ్మవారిగా భావించేవాడు. నిరంతరం అమ్మ దుర్గా, తల్లి దుర్గా, అమ్మ దుర్గా. అతనికి అంతకు అదే మహామంత్రం. హ్మ్. ఇంకా వేరే మంత్రాలు రావు, వేరే పూజలు లేవు, ఏమీ లేవు. ఆ! నిరంతరం అమ్మవారి చింతన. అమ్మవారి ఇందాక మనం ఏదైతే తాత్విక చింతన అవును. అనుకున్నామో అవును. ఆ విధంగా నిరంతరం అమ్మవారిని స్మరించడం వల్ల ఆ! ఒక ఊళ్ళో ఇట్లా తిరుగుతూ అమ్ముకుంటుంటే అతను చివరికి కంటిన్యూగా ఇట్లాగే అమ్మ దుర్గా, తల్లి దుర్గా, జై దుర్గా, జై జై దుర్గా హ్మ్. ఇట్లా అనుకుంటూ ఉండడం వల్ల విలేజెస్లో పిల్లలు కూడా వెనకాల పడి పిచ్చోడు దుర్గా, పిచ్చోడు దుర్గా, అతని పేరు దుర్గా దాసుడు. ఆహాహా! ఏంటి పిచ్చోడు పిచ్చోడు వచ్చాడ్రా అని ఇట్లా హేళన చేయటం, పిల్లలు రాళ్ళేసి కొట్టడం. రాళ్ళేసి కొట్టినా కూడా అతను అదే మాట అమ్మ దుర్గా, తల్లి దుర్గా అంటుండేవాడు. హ్మ్. ఇలాంటి సందర్భంలో అతను గాజులు అమ్ముకుంటూ అమ్ముకుంటూ ఒక ఊరికి వచ్చి ఆ ఊర్లో ఒక రచ్చబండ దగ్గర తన సైకిల్ని పెట్టుకొని గాజులు అమ్మడానికి అమ్మ దుర్గా, తల్లి దుర్గా అంటూ ఉంటే ఒక 5 సంవత్సరాల పాప వచ్చి గాజులు వేయించుకుంటుంది. హ్మ్. గాజులు వేయించుకొని ఆ ఎదురింట్లో మా నాన్నగారు ఉంటారు, అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకోండి, ఆయన అడగండి ఇస్తారు అంట. హ్మ్. ఇతను ఆ అమ్మాయికి గాజులేసి, అమ్మవారి భక్తుడు, తాత్విక చింతన గలవాడు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళి ఆ తలుపు కొట్టి అడిగితే ఒక బ్రాహ్మణుడు, వేద పండితుడు, ఆయన వచ్చి తలుపు తీసి ఏం నాయన అంటే, హ్మ్. మీ అమ్మాయి గాజులు వేయించుకుందండి, నాకు ₹10 ఇవ్వాలి మీరు హ్మ్. ఆ గాజుల డబ్బులు అని అంటాడు. అంటే మా అమ్మాయ, నాకు అసలు పిల్లలు లేరయ్యా బాబు, ముఖ్యంగా ఆడపిల్లలు లేరు, హ్మ్. నాకు ఆడపిల్లలు లేరు, ఎవరు చెప్పారో నీకు అబద్ధం చెప్పారు, హ్మ్. నాకు అసలు లేరు అని చెప్పారు. సరే ఇతను సరే ఏమోలే చిన్నపిల్ల కదా వేసుకుంది అని చెప్పి అతను వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఆ వీధికి వచ్చినప్పుడు హ్మ్. మళ్ళీ ఆ పిల్ల వస్తుంది. ఆ! మళ్ళీ ఆ పిల్ల వచ్చి గాజులు ఈ బాబు, హ్మ్. మా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకుంటే, అమ్మా నువ్వు గాజులు వేయమంటే వేస్తాను కానీ మీ నాన్నగారు కాదట కదా, ఆయనకి ఆడపిల్లలే లేరట, నువ్వు అబద్ధం చెప్తున్నావు అడిగేశాడు. అని అడిగాడు. హ్మ్. అడిగితే లేదు ఆయన మా నాన్నగారే, హ్మ్. ఏంటి కావాలంటే దేవుడి గదిలో ఫలానా విగ్రహం దగ్గర ఉన్న డబ్బాలో రూపాయి ఉంటుంది, తీసిమ్మని చెప్పండి, మా నాన్నగారికి మీరు చెప్పండి అని. మళ్ళీ వెళ్తాడు. మీ అమ్మాయి అయినట్టండి, హ్మ్. మీరెందుకు అబద్ధం చెప్తున్నారు, ఆ డబ్బాలో రూపాయి ఉంటుంది తీసిమ్మంది అంటే ఈయన గబగబా పరిగెత్తుకుంటూ దేవుడి రూమ్లోకి వెళ్ళి హ్మ్. ఆ డబ్బాలో చూస్తే రూపాయి ఉంటుంది. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఆయన వేద పండితుడు, ఆయన అమ్మవారి సాధకుడు కాబట్టి ఆయనకు అర్థమైంది ఆహా! ఈ ఆటంతా ఆడుతున్నది అమ్మవారు అని నాయన ఎక్కడ చూపించు, ఆ పాప ఎక్కడుందో చూపించని ఆయన ఏడ్చుకుంటూ ఆర్ద్రతతో, నీకు కనపడింది నాకన్నా నువ్వు గొప్పవాడిరా నాయన, హ్మ్. నేను ఇంత సాధన చేస్తున్నాను, మడి ఆచారంతో ఉన్నాను, కానీ నాకు కనపడలేదు అమ్మవారు, సాక్షాత్కారం నీకు ఇచ్చింది హ్మ్. ఆ వచ్చిన పిల్ల అమ్మవారు నాయన, పద ఎక్కడుంది చూపించానంటే
సో వెతికితే ఎక్కడా కనపడదు. అప్పుడు ఇతను దుర్గాదాసుడు ఏడుస్తాడనమాట, నాకు కనిపించావు కదా, ఇప్పుడు నా మాట అబద్ధం అయిపోతుంది, మరి వారికి కూడా చూపించు, నువ్వు వచ్చి గాజులు వేయించుకున్న విషయం చూపించు అని అంటే ఒక చెరువు మధ్యలోంచి అమ్మవారి చెయ్యి ఇట్లా పైకి లేచి చూపిస్తుంది, చెయ్యి ఇదిగో నేను వేయించుకున్నాను గాజులు. అట్లా అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి. సాక్షాత్తు ప్రకృతి స్వరూపిణి, ప్రకృతి పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు. సో అమ్మవారిని ఉపాసిస్తే లభించదంటూ లేదు. కాకపోతే మీరు అడిగారు కాబట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని యథావిధిగా విధి విధానాలతో కనుక చేసుకున్నట్లయితే మనకు లభించేవి పెద్దలు కొన్ని చెప్పారు. సర్వరోగ ప్రశమనం, మీకు ఎటువంటి వ్యాధి ఉండనివ్వండి నివారింపబడుతుంది. సర్వ సంపత్ ప్రవర్ధనం, అన్ని రకాల సంపదలు వృద్ధి పొందుతాయి. సర్వ సంపత్ ప్రవర్ధనం అంటే మీకు ఉండొచ్చు కాక ఉన్నవి వృద్ధి పొందుతాయి మీరు కనుక కరెక్ట్గా చేస్తున్నట్టయితే. అన్నీ అంటే మీకు ఆల్రెడీ కొన్ని భూములు ఉన్నాయి, భూములు పెరుగుతాయి. మీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు రావచ్చు. మీకు ఉండే సంపద ఏవేది ఉన్నాయో అన్నీ పెరుగుతాయి. సర్వ సంపత్ ప్రవర్ధనం. నెక్స్ట్ సర్వ అపమృత్యు శమనం, ఎటువంటి అపమృత్యు దోషాలున్నా, ఎటువంటి గ్రహస్థితిలో వచ్చే మార్పుల వల్ల ఎటువంటి గండాలు అపమృత్యు దోషాలు ఉన్నా అన్ని నివారింపబడతాయి. అకాల మృత్యు నివారణం, అకస్మాత్తుగా సంభవించే మృత్యు నివారింపబడుతుంది. సర్వజ్వర ఆర్తి శమనం, సర్వజ్వర ఆర్తి శమనం, ఎటువంటి జ్వరమైనా, ఎటువంటి వైరస్లైనా, ఎటువంటివైనా సరే, అంటే ఇప్పుడు మొన్న కరోనా లాంటివి వచ్చినాయి కదా, అలాంటి టైంలో కూడా చాలామంది సాధకులు అమ్మవారి పాదాలను ఆశ్రయించి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని కంటిన్యూగా చేసుకోవడం వల్ల వాళ్ళు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా బయటపడ్డారు. దీర్ఘాయుష్ప్రదం, ఇవన్నీ నివారింపబడి ఆయుష్ పరిపూర్ణ ఆయుర్దాయంతో పూర్ణాయుర్దాయంతో దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది. పురుషార్థప్రదాయకం, పురుషార్థప్రదాయకం అంటే ధర్మ అర్థ కామ మోక్షములు పురుషార్థములు. చతుర్విధ పురుషార్థములు అంటే ధర్మం అంటే ధర్మంగా బతకాలి. అంటే ధర్మం అంటే ఏంటి? ఒక భర్తగా నీ ధర్మం ఏంటి, ఒక భార్యగా నీ ధర్మం ఏంటి, ఒక కొడుకుగా నీ ధర్మం ఏంటి, ఒక కూతురుగా నీ ధర్మం ఏంటి, ఒక తండ్రిగా నీ ధర్మం ఏంటి, ఒక తల్లిగా నీ ధర్మం ఏంటి, సమాజంలో ఒక పౌరుడిగా నీ ధర్మం ఏంటి. ఇది ధర్మం. నీ పాత్రను నువ్వు సవ్యంగా నిర్వర్తించడమే ధర్మం. అర్థం, కుటుంబ పోషణకి అర్థం కావాలంటే డబ్బు సంపాదించాలి, అర్థం. కామ్యం, ప్రతి వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, నా పిల్లలకి ఇచ్చేయాలి, నా పిల్లలకి వచ్చేయాలి, నా జీవితం ఇలా ఉండాలి, కామ్యం. అంతిమాన మోక్షం, వీటన్నిటినీ ప్రసాదించగల శక్తి కేవలం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ వల్ల లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కావాల్సిన విషయం ఏంటంటే శ్రద్ధా విశ్వాసాలతో, భక్తి విశ్వాసాలతో, పరిపూర్ణమైన విశ్వాసంతో అమ్మవారి పాదాలను ఆశ్రయించడమే ఇందుకు సరైన మార్గం. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి భవ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి